ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మిక గురువు గారు వివేకానంద గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. ఆత్మకి శరీరానికి సంబంధం లేదు, జస్ట్ శరీరం మాత్రమే మరణిస్తుంది, ఆత్మ అట్లానే ఉంటుందని చెప్తున్నాం. కానీ మనం అంటే బాహ్యంగా మనుషులందరూ పెట్టుకునే రిలేషను ఆ శరీరంతోనే తప్పించి ఆత్మతో కాదు. ఒక మనిషి మనకి లేరు అని అనుకున్నప్పుడు, లేకపోతే మరణించారు అనుకున్నప్పుడు, మనకు దూరం అయిపోయారు అనుకున్నప్పుడు భయంకరమైన ఏడుపు, ఆ శోకము, ఆ దుఃఖము అవన్నీ ఎందుకు? ఆ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ కంటే కూడా ఆ శరీరంతో, ఆ మనిషితో మనకు రిలేషన్ ఉంది, ఆ మనిషితో మనకి బంధం ఉంది, ఆ మనిషితో మనకు అనుబంధం ఉంది, అవినాభావ సంబంధం ఉంది. అందుకు కదా మనం ఏడుస్తాము. ఇప్పుడు ఆ మనిషి లేరు అనుకున్నప్పుడు ఆత్మ ఉన్నా కూడా మనం అసలు ఆత్మ మనదే, ఆత్మ మన దగ్గరే ఉంది, ఆత్మ మనతోనే ఉంది, ఏడవక్కర్లేదని ఎట్లా అనుకుంటాం? మనకి బాహ్యంగా కనిపించట్లేదు కదా మనిషి. అమ్మ మీరు అడిగిన దానికి ఒకటే సమాధానం తల్లి. నిజంగా మనం నా భార్యనో, నా తల్లినో, నా కుమారుణ్ణో నేను ప్రేమిస్తున్నది దేహమే అయితే ఆ దేహ ప్రాంగణం నుంచి ఆత్మ నిష్క్రమిస్తే మరణించాడని అనుకుంటున్నాం. అంతే కదా, మనిషి మరణించినట్టు తీసుకుంటాం. నా భార్య ఉన్నది, లేకపోతే నా తల్లే ఉన్నది, ఆవిడ ఆత్మ కాదు దేహమే అని అనుకుందాం. ఎందుకంటే దేహం మరణించినప్పుడే కదా మనం ఏడుస్తున్నాం. మరి ఇంతకు ముందు దేహాన్ని చూస్తున్నాం, ఇప్పుడు దేహాన్ని చూస్తున్నాం కదా, దేహం ఏం పాడైపోవట్లేదుగా. నిజంగా నా తల్లి దేహమే అయితే మరణించిన తర్వాత దేహాన్ని ఇంట్లోనే పెట్టుకోవచ్చుగా, ఎందుకు పాడేయటం? కుళ్ళు వాసన వస్తుందనా, కుళ్ళు కంపు వస్తుందనా? కొన్ని సంవత్సరాల పాటు ఈ దేహాన్ని అలాగే పరిరక్షించగలిగే సాంకేతిక పరిజ్ఞానం ఏనాడో కనుక్కున్నాగా. మనం ఇప్పుడు అనేక మంది శవాల్ని కొన్ని సాంకేతిక రసాయనాల సహాయంతో అలాగే ఉంచుకుంటున్నాగా. లెనిన్ శరీరం అలాగే ఉందిగా. నిజంగా నా తల్లి శరీరమే అయితే నేను ఎందుకు చింతించడం? శరీరాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవచ్చుగా. ఇవాళ ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో కొంచెం వాయిస్ కూడా రికార్డ్ చేసి నా తల్లి మాటలు కూడా రికార్డ్ చేసుకోవచ్చుగా, ముందు గదిలో పెట్టుకోవచ్చుగా. నిజంగా మనందరం దేహాలమే అయితే ఆత్మ చైతన్యాలం కాకపోతే, దేహంలోంచి ఆత్మ చైతన్యం నిష్క్రమించినంత మాత్రాన ఏ దేహాన్ని కాల్చివేసేవాళ్ళం కాదు, కూల్చివేసేవాళ్ళం కాదు. మరి నా తల్లిని అంత ప్రేమిస్తున్నా కదా, మరి ఎందుకు కాల్చేయటం, ఎందుకు కూల్చేయటం, ఎందుకు సమాధి చేయటం? ఇంట్లోనే పెట్టుకోవచ్చుగా. దేహం కుళ్ళుకంపు వస్తుందన్న రాదే. దేహం డిటీరియరేట్ అవ్వకుండా, డికే అవ్వకుండా కొన్ని వేల సంవత్సరాల పాటు ఈ దేహాన్ని అలాగే ఉంచగలిగే సాంకేతిక పరిజ్ఞానం ఉందని మీకు తెలుసు కదమ్మా. లెనిన్ ఇలాంటి మహనీయులు అందరు శవాలు ఉన్నాయిగా. శవం కుళ్ళిపోతుందనో, కుళ్ళు వాసన వస్తుందనో కాదు, అది దేహం కాదు కాబట్టి, ఆత్మ చైతన్యాలే కాబట్టి, ఆత్మ చైతన్యం ఆ దేహం నుంచి నిష్క్రమించడం వలన మనం దేహాన్ని కాలుస్తున్నాం, లేకపోతే పూడుస్తున్నాం. నిజంగా మనందరం దేహాలమే, నా తల్లి దేహమే అయ్యి ఆవిడ నేను దేహంగానే భావిస్తే దేహం ఉంచుకోవచ్చు కదమ్మా. అప్పుడు అసలు ఆత్మ పోదుగా, అప్పుడు అక్కడే ఉండాలి ఆత్మ. మరి నేను అనేది మీ ప్రశ్న, మనం దేహాలమా ఆత్మలమా? నేను అన్నది అది కాదు, నేను చెప్తాను. మన రిలేషన్ అంతా కూడా వీళ్ళతోనే గానీ ఆత్మతో కాదు. నేను అదే దానికే సమాధానం చెప్తాను. మన రిలేషన్ అంతా దేహంతో అయితే దేహం కంటికి కనిపిస్తానే ఉంది, ఎందుకు కాల్ చేయటం అంటున్నా. దేహం చనిపోయింది కదా, చనిపోవడం అనేది లేదు అనేది ఆత్మ అనేది లేదు. మరి మొన్నమే దేహాలం, ఎందుకు దేహాన్ని కాల్ చేస్తున్నారు? ఇద్దరు దేహం కదిలేది, ఇప్పుడు దేహం కదలట్లా. మనిషి చనిపోయారు కదా. చనిపోవడం అంటే ఎవరు చనిపోయారు? ఎందుకు చనిపోయారు? దేహం చనిపోవటం అనే పదం కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇదివరకు దేహం కదులుతా ఉంది, ఇప్పుడు దేహం కదలట్లా, అంతేగా తేడా. ఊపిరిపోయిన తర్వాత మనిషి కాదమ్మా. రాజశేఖర్ రెడ్డి గారి లాగా ముక్కలు ముక్కలై చనిపోవటం అయితే పక్కన పెడదాం. శోభన్ బాబు లాగా అందంగా చనిపోయాడు అనుకుందాం, మరి ఎందుకు పడేయటం? ఉంచుకోవచ్చు ఇంట్లో. శోభన్ బాబు శరీరాన్ని ఉంచుకోవచ్చు కదా. శ్రీదేవి గారు చనిపోయారు కదా, ఆవిడ శరీరాన్ని ఉంచుకోవచ్చుగా. ఇదివరకు ఉన్న శ్రీదేవులు, బతుకున్న శ్రీదేవిలో ఉన్నదేంటి, చనిపోయిన శ్రీదేవిలో లేనిది? ప్రాణం లేదు, ఆత్మ లేదు. ఆత్మ, ప్రాణము, దేహము మూడు ఉన్నాయి. ఆత్మ చైతన్యం ఎప్పుడూ ఉంటుంది. ఆత్మ చైతన్యం దేహంలోకి ప్రవేశిస్తే దేహానికి ప్రాణం ఉంటుంది. సింపుల్ క్వశ్చన్ అమ్మా. నిజంగా మనం ప్రేమించేది ఎదుటివాడి దేహమే అయితే, ఎదుటివాడి దేహంలోని కదలికలే అయితే, ఆ దేహంలోంచి ఆత్మ నిష్క్రమించిన తర్వాత కూడా దేహాన్ని అలా ఎందుకు ఉంచుకోకూడదు? అంటే అప్పుడు దేహాన్నే మనం ప్రేమిస్తున్నాం. ప్రాణం లేనప్పుడు ఆ మనిషిని ఎలా పెట్టుకోవడానికి లేదు కదా, ఎందుకు లేదు? మీరు ఇప్పుడు చట్టాలు కూడా ఒప్పుకోవు సార్. చట్టాలు ఒప్పుకోలేదనా? చట్టాలు ఒప్పుకోవట్లేదనా? చట్టాలు కూడా ఒప్పుకోవు. చట్టాలు ఒప్పుకోవట్లేదా? అరెస్ట్ చేస్తారు. చట్టాలు ఎందుకు ఒప్పుకోవట్లేదు? అలా పెడితే అరెస్ట్ చేస్తారు. నేను అలా పెట్టమని చెప్పట్లా. నిజంగా నేను ప్రేమిస్తున్నది మా తాతయ్య గారిని అయితే, మా తాతయ్య గారి చేత్తో వాడిని చేతికర్రని, ఆయన కళ్ళతో పెట్టుకుని కళ్ళజోడిని నేను ఉంచుకుంటున్నాగా. మరి ఆయన దేహాన్ని ఎందుకు నాశనం చేసేస్తున్నా, ఎందుకు కాల్ చేస్తున్నా, ఎందుకు కూల్చేస్తున్నా అంటే, మా తాతగారి దేహంలో ఇదివరకు ఉన్నది ఇప్పుడు లేదు. మా తాతగారి దేహంలో ఇదివరకు ఆత్మ చైతన్యం ఉన్నది కాబట్టి దేహానికి ప్రాణం ఉన్నది. నేను నిజంగా ప్రేమిస్తున్నది ఆత్మ చైతన్యాన్ని, దేహాన్ని కాదు. సరే, మీ లెక్కలోనే చూస్తే అసలు ఆత్మ ఎందుకు శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది అది చెప్పండి. కాదమ్మా, ఆత్మ చైతన్యం శరీరాన్ని ఎందుకు వదిలిపెట్టకూడదు?
ఇప్పుడు నేను అసలు రావడం ఎందుకు, వదిలిపెట్టడం ఎందుకు? ఆత్మ చైతన్యం భూతలానికి రావటానికి వెనక ఒక నిర్దిష్టమైన ఆధ్యాత్మిక లక్ష్యం ఉంటుంది. మీ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే ధర్మం అన్న అంశాన్ని తెలియాలి. ధర్మం అంటే రైచియస్నెస్. రైచియస్నెస్ అంటే రైట్ యూజ్ ఆఫ్ ఇన్కార్నేషన్. ఈ జన్మని ఏ ముఖ్యమైన ఆధ్యాత్మిక లక్ష్యం కోసం ఎంచుకున్నామో ఆ ముఖ్యమైన ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేర్చుకోవటమే ధర్మం అంటాం. సో ఆత్మ చైతన్యం ఈ భూతలానికి ఉత్తుపుణ్యాన రాదు, ఒక ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేర్చుకోవటం కోసం వస్తుంది. సో ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేర్చబడినప్పుడు దేహం వదిలేస్తుంది. ఓకే, లేదు నెరవేర్చబడటానికి ఇక సాధ్యం కాదు, ఈ దేహంతో ఇక తన ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేర్చబడటం సాధ్యం కాదు అన్నప్పుడు దేహాన్ని వదిలేస్తుంది. మీరేంటంటేనమ్మా, మీరంటే సహజంగా మామూలుగా అందరం మృత్యు అనేది భయానకమైన అంశంగా తీసుకుంటాం. ఎవరైనా అంతే. కరెక్ట్. అసలు మొట్టమొదటిగా గీతాశాస్త్రం అటాక్ చేసిందే మనిషికి దుఃఖం దేనికమ్మా? ఒకటి పాప భీతి, రెండోది మృత్యు, మరణం. మొట్టమొదటిగా ఆచార్యులైన శ్రీకృష్ణుడు 2వ అధ్యాయం 11వ శ్లోకంలో అశోచ్యాన్ని మొదలుపెట్టి ఏడవద్దు అని చెప్పి, ఎందుకు ఏడవక్కలేదు ఎందుకు చెప్పారు తెలుసా? తర్వాత శ్లోకంలో చెప్పారు, 12వ శ్లోకంలో. మనందరం శాశ్వతమైన వాళ్ళం, నీవు కానీ నేను కానీ ఈ రాజులు కానీ ఉండని కాలమే లేదు, ఇక ముందు కూడా మనం ఉండమన్న మాటయే లేదు. అంటే మనందరం శాశ్వతమైన వాళ్ళం. దేహం ఉంటే ఏంటి, దేహం లేకపోతే ఏంటమ్మా? మనందరం ఎప్పుడు ఎప్పటికీ ఉంటాం. దేహాలు మధ్యలో వస్తాయి, దేహాలు మధ్యలో పోతాయి. నేను ఈ దేహాన్ని అని భావించడం వల్లనే ఇంత గందరగోళంగా ఉంది. నేను ఆత్మ చైతన్యాన్ని అని అర్థం చేసుకున్నవాడు మరణిస్తున్నది దేహం కానీ నేను కాదని అర్థమైపోతుంది. నిజంగా ఇప్పుడు నా తల్లి చనిపోతే నేను దుఃఖించనంటే దుఃఖిస్తా. గ్రీఫ్ ఉంటుంది, బెంగ ఉంటుంది. బెంగ వేరు, దుఃఖం వేరు. బెంగ అంటే రోజు మనకు కనిపిస్తున్న వాళ్ళు కనిపించట్లేదా అన్నది బెంగ. దుఃఖం అంటే వాళ్ళు ఇంకా లేరు అనుకున్నప్పుడు దుఃఖం. నాకు దుఃఖం రాదు, ఎందుకంటే వాళ్ళ ఆత్మ చైతన్యాలుగా మరో తలంలో మరో తనువులో హాయిగా ప్రభావితున్నారని తెలిసినప్పుడు దుఃఖం ఉండదు. ఇదంతా ఎందుకు వస్తుంది తెలుసా? ఇన్ని సందేహాలు ఎందుకు వస్తుంది తెలుసా? మనం మధ్యలోంచి దేహం దగ్గర నుంచి అధ్యయనం చేయటం మొదలు పెట్టడం వలన మనకి గందరగోళాలు. అసలు ఆత్మ ఎలా ఆవిర్భవించింది, ఆత్మ చైతన్యం యొక్క మహాప్రస్థానం ఏ రీతిగా కొనసాగుతున్నది, ఆత్మ చైతన్యానికి దేహాన్ని ధరించాల్సిన అవసరం ఏంటి, ఇవన్నీ ఆత్మ యొక్క దృక్కోణంలోంచి అధ్యయనం చేస్తే ఇదంతా ఉండదమ్మా. మీరు దేహం యొక్క దృక్కోణంలోంచి అధ్యయనం చేస్తారు. అందుకే ముఖ్యంగా క్షేత్రజ్ఞ విభాగ యోగం. మనం ఈ క్షేత్రాలను కాదు, క్షేత్రాలని ఆవరించి ఉన్న క్షేత్రజ్ఞులమే అన్న 13వ ప్రకరణం మీ ద్వారా ప్రేక్షకులందరికీ తెలియజేస్తున్న ఒక్క 13వ ప్రకరణం అయినా ఆ 34 శ్లోకాల సంపుటైనా మీకు అర్థమైతే మనం ఈ దేహాలను కాదు, దేహాలని ఆవహించి ఉన్న ఆత్మ చైతన్యాలు అన్న సత్యం తేటపడుతుంది. అందుకే మీరు గురువు గారు, మేము సామాన్యులు, అందరం కలిసి చెప్పడానికే నా ప్రయత్నం. థ్యాంక్ యూ సో మచ్. జయస్తు. శుభం.